き上げろ。早く。すみません。ああ、何者だ。どうやってインドから来たって。そこは確認しやす。ハワラに伝言はしたが届いてる頃だ。まずいわ。అసౌకర్యానికి నేను చింతిస్తున్నాను. మళ్ళీ ఇలా జరగదని హామీ ఇస్తున్నా. నువ్వు నీ దేశానికి వెళ్లేసరికి నీ దుడ్డు అక్కడ రెడీగా ఉంటుంది. అయినా ఇంత దూరం వచ్చి ప్రాణాలతో బయటపడతాననుకున్నావా? మనిషి అనేవాడు ఊపిరి తీసుకుంటా ఉన్నాడంటే వాడు బతుకున్నాడని లెక్క. నాలాంటోడు ఊపిరి తీసుకుంటాడాడంటే ఎదుగుతున్నాడని లెక్క. ఈ గ్రేడ్ తబలా పీసు షేప్ మారుండదు కానీ భాషనట్టనే ఉండదే. శేషాచలం ఊరగాయకుండా మట్టి వాసన వస్తుండదే. దేనికి ఇచ్చుండారు ఇదే? నెక్స్ట్ నువ్వు పంపబోయేసరికి అడ్వాన్స్. హిరోషి ఏ నుండి ఇట్లాంటి సెల్లర్ కాగితాలు సెల్లవో. మరేం చెల్లుద్ది? పుష్పగడ్ కరెన్సీ. పుష్ప కరెన్సీ ఇండియాలో రూపాయలు సెల్లుతాయి, జపాన్లో ఎన్నులు సెల్లుతాయి. ఇది పుష్పగడ్ కరెన్సీ. ఊగులలో యాడున్న సెల్లుతే ఏకపోయిన దుడ్డు వస్తేనే దుడ్డు వస్తుంది. Come back. Come back. ఇదొకటి మిగిలి ఉండదా? ఇది ఒకటి పంపించేదే.
జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 5 వ్యవసాయ కూలీలు మృతి చెందారు. ట్రాక్టర్ను మామిడికాయ లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. చంద్రగిరికి చెందిన రాములు, మోహన్, లక్ష్మీదేవి, ఉమా, గిరి తదితర 10 మంది కూలీలు వ్యవసాయ పనుల కోసం ట్రాక్టర్లో బయలుదేరారు. చిత్తూరు నుంచి ఎదురుగా వస్తున్న లారీ వేగంగా వచ్చి వీరంతా ప్రయాణిస్తున్న ట్రాక్టర్ను ఢీకొట్టింది. దీంతో రాములు, మోహన్, లక్ష్మి ఈ భూమి మీద నేను ఎవరికైనా రుణపడి ఉన్నానంటే అది ఒక్క చక్కెర డ్యాన్లకు మట్టుకే. ఆ పొద్దు తొప్ప పుష్ప రాప కూర్చో, ఎంపీ గారికి చెప్పు, నా మాట అనకపోయి ఉంటే నేను సిండికేట్కి ప్రెసిడెంట్ అయ్యేవాడిని కాదు. ఎంత దూరం వచ్చి ఉండే కాదప్పా. బంగారం లాంటి మనిషిని పోగొట్టుకున్న బాధ ఉండదు నాకు. తెలుసో తెలియకో నీ ఇద్దరు అన్న సౌలుకి నేనే కారణం అయ్యండా. ఆ విషయం నాకు పెరుగుతుంది. అదే నాకు తెలుసబ్బా, నా మీద నీకు చాలా కోపం ఉండదు. నన్ను చంపేదానికి ఏదో చూస్తా ఉండవా, కానీ ఎన్ని ఇడిసేసి నాతో చేతులు కలిపినావా. సరుకుపోయే ప్రతిసారి 3 వాటల దుడ్డు ఈ సోఫా మాదిరే ఇంటికి చేరిపోతే అట్ట కాదు, నా సాగు కావాలంటావా. గన్ను కూడా తీసుకొచ్చుండా.